రాసేవారికి ఇన్ని అగ్ని పరీక్షల? కాపులు ఒకే వేదిక పంచుకోకూడదా? కాపులకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడితే తప్పుపడతారా? కాపులకు జరుగుతున్న అవమానాన్ని ప్రశ్నిస్తున్న బీసీవై పార్టీ కాపుల కోసం మాట్లాడితే తప్ప? కాపుల డిమాండ్ల కోసం మాట్లాడితే నేరమా? కాపులకు న్యాయం జరగట్లేదని బహిరంగంగా మాట్లాడితే అదేమైనా ఘోరమా? కాపులు కలిస్తే అది అత్యంత దారుణమైన విహీనమైన చర్యనా? సీఎం చంద్రబాబు ఇదేం బుద్ధి, ఇదేం మైండ్ సెట్ మీకు? కాపుల కోసం మాట్లాడిన బోండా ఉమా నుండి వివరణ తీసుకొని నివేదిక ఇవ్వాలన్న చంద్రబాబు ఆదేశాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభలకు పార్టీలకు అతీతంగా నేతలు వెళ్తున్నారు. ఒక్క కాపు నాయకులే కాదు, అన్ని వర్గాల వాళ్లు వెళ్లి మాట్లాడి వస్తున్నారు. ఆ సందర్భంలో రాజకీయంగా శత్రువులుగా ఉన్న వాళ్లు సైతం ఒకే వేదిక పంచుకుంటున్నారు, ఒకరినొకరు పలకరించుకుంటున్నారు. దీన్ని తప్పుపడితే ఎలా చంద్రబాబు? రాజకీయంగానే శత్రుత్వం, మనుషులుగా అంతా ఒకటే కదా. మరి కాపులు కలుసుకోకూడదా అని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. అయినా బోండా ఉమా మాట్లాడిన దాంట్లో తప్పేముంది? ఇప్పటికీ కాపులకు దక్కాల్సిన స్థాయిలో పదవులు దక్కలేదనే అన్నారు. ఏం అది నిజం కాదా? చంద్రబాబు సారథ్యంలోని ఈ ప్రభుత్వంలో కాపులకు నిజమైన న్యాయం దక్కిందా? అనుకున్నన్ని పదవులు దక్కాయా? 2019లో కాపులే టీడీపీని ఓడించారు అనే మాటను కూడా జీర్ణించుకోలేకపోతున్నావా చంద్రబాబు? కాపుల వల్లే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, కాపులు ఆగ్రహిస్తే ప్రభుత్వాలు కూలిపోతున్నాయి అని మాట్లాడితే దాన్ని కూడా సహించలేకపోతున్నావా చంద్రబాబు? అంత మాత్రం దానికి క్రమశిక్షణ సంఘం ఏర్పాటు చేసి బోండా ఉమా నుంచి వివరణ తీసుకొని 2 రోజుల్లో నివేదిక తయారు చేయమని చెబుతారా? కాపులు తమ అభిప్రాయాలు పంచుకోవడం కూడా నేరమేనా? దీన్ని తీవ్రంగా ఆక్షేపిస్తుంది బీసీవై పార్టీ. అందుకే బీసీవై పార్టీ అంటున్నది, టీడీపీ వైసీపీలో ఉంటే కాపులకు ఏనాడు న్యాయం జరగదు. అసలు కాపులకు సంపూర్ణ న్యాయం జరిగే వేదికంటూ ఏదైనా ఉందంటే అది బీసీవై పార్టీని. కాపు నాయకులకు, కాపు సామాజిక వర్గానికి సమన్యాయం చేసే పార్టీ ఒక్క బీసీవై పార్టీని. ఇంకెన్నాళ్ళు ఆ 2 పార్టీలకే అడుగులకు మడుగులు ఒత్తుతూ అవమానాల పాలవుతారు? బీసీవై పార్టీకి కాపులు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. సమన్యాయం రాజ్యాధికారంలో భాగం అనే వాటికి అర్థమేంటో చేతల్లో చేసి చూపెడుతుంది.